సత్య బాగున్నాను. బాగున్నానన్న. సో ఆఫ్టర్ ఆ కామాఖ్య టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత 1-on-1 కూర్చొని మీతో చాలా డిస్కస్ చేయాలనుకొని ఈ మీటింగ్ పెట్టుకున్నాను. ముందర అంటే నా ఫ్రెండ్ త్రూ తెలిసింది సో మీ ఆస్ట్రాలజీ గురించి ఏంటి అని. మీ ఇంటర్వ్యూస్ కూడా చూశాను. సో మీరు నాకు ఏదైతే చెప్పారో దానివల్ల నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ పెరిగిపోయి అసలు ఇంకా అంటే దానివల్ల అంటే రాహు కేతు మీరు ఏదో చెప్పడం జరిగింది. సో దానివల్ల నా లైఫ్లో ఏం ఇంపాక్ట్ వస్తుందని తెలుసుకుని అండ్ కామాఖ్య టెంపుల్ గురించి నాకు మీరు చెప్పడం వల్ల తెలిసింది. అంటే నాలాగే చాలా మందికి తెలియకపోవచ్చు అక్కడ రిచువల్స్ కానీ ఏంటి అని. మాకేమన్నా చెప్తారా కామాఖ్య టెంపుల్ గురించి? ఖచ్చితంగా సత్య ఇంతగా ఓకమ్మ వెంకటేశ జై చిన్నమస్త. సరే, మనం ఇందులో ముఖ్యంగా మనం కామాఖ్యాదేవి దగ్గరికి వెళ్ళడానికి కారణం ఏంటి? ఫస్ట్ మనల్ని కాంటాక్ట్ అవ్వడము, జాతకాల రీత్యా ఎందుకు ఇలా జరుగుతుంది అనడం, తర్వాత మనము కామాఖ్యాలకు వెళ్ళి అక్కడ పూజలు చేయించడం జరుగుతాం. కామాఖ్యాదేవి గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలంటే ఇది అందరికీ తెలిసిన విషయమే. అక్కడ యోనిపీఠం మనం ఇక్కడ పూజలు చేసుకున్నాము. యోనిపీఠము అమ్మవారి గురించి ఎస్పెషల్లీ సతీదేవి సుదర్శన చక్రంతో ఖండించబడిన తర్వాత 51 భాగాలుగా ఆమె యొక్క దేహం అనేది టోటల్ మన భారతదేశము, శ్రీలంక, నేపాల్, ఈవెన్ ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా ఆమె యొక్క భాగాలు పడడం జరిగింది. అందులో కామాఖ్యాదేవి ఆ ప్రెమిసెస్ లో మనకు యోని పడడం అనేది జరిగింది. అది తెలుసు. ఇది మేతిక కామాఖ్య గురించి బేసిక్ పాయింట్ అనమాట. సో వెరీ శక్తివంతమైన పీఠము అండ్ ముఖ్యంగా తాంత్రిక ప్రక్రియలు జరిగే పీఠం. మనకు తాంత్రికం అంటేనే మన కేరళ ఇటు వెళ్తాం. మొట్టమొదటిసారిగా మనకు తాంత్రికం స్టార్ట్ అయ్యేది ఆ లైన్ లోనే, కలుజీ కాశ్మీర్ నుంచి మనకు అస్సాం వరకు. తర్వాత మనకి కేరళ కల్చర్ అనేది వచ్చింది. సో ఇక్కడ మనము ఇప్పుడు నీకు చూసిన తర్వాత నేను హైలీ ప్రిఫరెన్స్ ఎక్కడ పెట్టాను, మనం కామాఖ్య. ఎందుకంటే జాతకంలో ఉన్న దోషాన్ని తొలగించడంలో తాంత్రిక ప్రక్రియలు ఎస్పెషల్లీ కామాఖ్యలో చేసేవి ఎంతో చాలా అద్భుతంగా వర్కౌట్ అవుతాయి. సో అందుకని మనం అక్కడికి వెళ్ళడం అనేది జరిగింది. ఇక మీకు చేసిన దాంట్లో మనము చిన్నమస్త రకరకాల పూజలు అనేది చేస్తున్నాము. దీని ద్వారా మీ యొక్క జాతకం అన్న దోషాలు తొలగిపోయి ఇంకా బెటర్ మీ ఫ్యూచర్ గురించి ఈ విధంగా చేయాలని చెప్పేసి మనం అక్కడికి వెళ్ళి అంతా చేసుకొని వచ్చేసాము. సో ఇది బేసిక్ గా మనం కామాఖ్య గురించి ఒక బేస్ పాయింట్ గా మనం మాట్లాడుకోవాలి. సో మన జాతకంలో ఉన్న దోషాలను ఏదో ఇక్కడ చిన్న చిన్న పూజలే కాకోకుండా ఈ హయ్యర్ ఎండ్ లిమిట్ అనుకోవచ్చు అస్సాం కామాఖ్య అని. అక్కడ చేయడం ద్వారా వెరీ ఎక్సలెంట్ రిజల్ట్ అనేది వస్తుంది. కానీ అంటే నా వరకు ఇక్కడ చాలా అంటే ఇక్కడ జరిగే పూజలు వేరు, ఇక్కడ మనకి అమ్మవార్లు ఉన్నారు, అక్కడ ఉన్న అమ్మవారికి జరిగే పూజలు రిచువల్స్ కానీ అన్ని చాలా వేరేగా ఉన్నాయి. ఆ జనాలందరూ బేసిక్లీ మాక్సిమం తెలియకపోవచ్చు. అంటే నాకు కూడా చాలా కొత్త, నేను అక్కడికి వెళ్ళి ఏంటి ఇట్లా అని అనుకున్నా. బట్ అక్కడ కూడా ఉండదు. బలి చేసినప్పుడు కూడా భయపడినా, నేను ఏడ్చేసాను యాక్చువల్లీ. బట్ అక్కడ బేసిక్లీ చాలా మంది రావడము, అక్కడ పూజ చేయించుకోవడము, అది కూడా అదంతా చూసి నేను ఇంకా ఎందుకు తెలుసుకోకూడదు అని ఒక ఎక్సైట్మెంట్ వచ్చింది. అంటే నాకు ఇంకా తెలుసుకోవాలి, జాతకం గురించి కానీ దేనికన్నా గురించి కానీ తెలుసుకోవాలి అని ఒక ఇంట్రెస్ట్ అయితే ఫుల్గా పెరిగిపోయింది. అండ్ ఆ ఎనర్జీ కూడా ఎంత పాజిటివ్ ఎనర్జీ ఉందంటే టెంపుల్లోకి అడుగు పెట్టంగానే భయంకరమైన పాజిటివ్ ఎనర్జీ వచ్చేసింది. సో నీకు గుర్తుందో లేదో, నువ్వు టెంపుల్ నుంచి మనం బయటకు వచ్చేటప్పుడు నువ్వు అడిగావు నాకు క్వశ్చన్, ఎవరో లోపల నుంచి పిలిచారు, అవును ఒకటి వినిపించింది అని నాకు అడిగావు. అది నాకు బాగా ఆయన అంటే ఎవరో వచ్చి 1 week నుంచి ట్రై చేస్తున్నావు కదా రావడానికి అని అన్నారు. నువ్వు అప్పుడు చెప్పినప్పుడు నేను కూడా షాక్ అయ్యాను అనమాట. ఎందుకంటే ఇట్లాంటి సంఘటనలు చాలా రేర్ గా జరుగుతూ ఉంటాయి. ఇలాంటి అదేదో మన పూర్వకాలంలో ఆకాశవాణి అంటారు కదా, సో అలాంటి ఒక వాయిస్ రావడం అనేది రియలీ గ్రేట్. అప్పటికి మళ్ళీ మనం పూజలు ఒక్క రాజశ్యామలు అయిపోయింది అనుకుంటా. మళ్ళీ అది అయిపోయింది, మళ్ళీ లోపల దానికి వెళ్ళాము. నువ్వు వచ్చినప్పుడు నువ్వు నాకు చెప్పావు అసలు ఆయన ఎవరో కూడా తెలియదు, అక్కడ నిల్చుని ఉన్నారు. ఒకటి వెనక నుంచి ఒక వాయిస్ లా పిలిచి మాట్లాడారు. ఏమంటే 1 week నుంచి ట్రై చేస్తున్నావు కదా రావడానికి, ఫైనల్ గా వచ్చావు, దండం పెట్టుకో సరిగ్గా అని అన్నారు. సో అదంతా చూడండి ఎంత పాజిటివ్ ఎనర్జీ. అవును కామాఖ్య. సో నా జాతకం గురించి చెప్పారు అండ్ నా దగ్గర కూడా ఉంది. బట్ నాకు ఇన్ డెప్త్ అంటే ఏ గ్రహాలు కలిస్తే ఏం ఇంపాక్ట్స్ అవుతాయి అని ఇంకా తెలుసుకోవాలని ఉంది. నార్మల్ గా ఇప్పుడు ఈ గ్రహాలు కలిస్తే, ఇప్పుడు నాకనే కదా జనరల్ పబ్లిక్ కూడా ఏ గ్రహాలు కలిస్తే చెడు జరుగుతుంది, ఏ గ్రహాలు కలిస్తే మంచి జరుగుతుంది, ఏది బాగుంటది ఏ ప్లేస్ లో ఉంటే అని ఇన్ డెప్త్ గా తెలుసుకోవాలని ఉంది. సో ఓకే, మనం డిస్కస్ చేద్దాము. డేట్ ఆఫ్ బర్త్ ఏం రివీల్ చెయ్యను, మిగతా మనం డిస్కస్ చేస్తాము.
సో నా హారోస్కోప్ లో లగ్నంలో రాహు ఉన్నారు. సో దాని వల్ల అది రాహుతో పాటు చంద్రుడు కూడా ఉన్నారు. సో రాహు చంద్రుడు కలిసి ఉండొచ్చా లేదంటే ఏంటి, దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? కలిసి ఉండొచ్చు అంటే అది మనం డిసైడ్ చేయలేం. అది ఆల్రెడీ మన యొక్క పూర్వజన్మ కర్మ ప్రకారము ఇదంతా డిసైడ్ అయిపోయి ఇక్కడ ఈ గ్రహాలు అనేటివి సెటిల్ అయితే మనకి ఈ విధంగా జరుగుతుంది అనేది అవి డిసైడ్ చేసుకుంటాయి ముందే. అంటే వీళ్ళకి ఎట్లయితే బాధ పెడితే ఆ పూర్వజన్మ కర్మ బ్యాలెన్స్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు మనకు హిందూ మతము లేదా సనాతన ధర్మం అంటేనే కర్మ బేస్తో నడిచేది. సో మీరు ఇప్పుడు పూర్వజన్మలో ఏదో విపరీతమైన పాపం చేసిండ్రు, దానికి శిక్ష అనుభవించాలంటే గ్రహాలు ఇప్పుడు ఏ పొజిషన్ లో ఉంటే మీకు అది సఫరింగ్ ఉంటే మీరు ఆ శిక్షకి ఒక ఏమంటారు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అందుకని గ్రహాలు సేపులు అవుతుంటాయి. మీ జాతకంలో మీరు ఫస్ట్ పరిశీలన చేస్తే లగ్నంలో రాహువు చంద్రుడు ఉన్నాడు. అవును, రాహువు చంద్రుడు ఉన్నాడు. మరి నేను ఇందాక ఏం చెప్పాను, పూర్వజన్మలో అది ఇది అని చెప్పాను. మరి లగ్నంలో రాహు ఉండడం అనేది అసలు మీకు తెలుసా? అయితే మీరు ఇది మొదటి జన్మ తెలుసా? యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, మనిషిగా మీరు ఇది మొదటి జన్మ ఎత్తారు. మరి పూర్వజన్మలో ఏం పాప అంటే బేసిక్లీ మనిషి జన్మ ఎత్తినప్పుడు పాపం ఎలా కౌంట్ అవుతుంది అని చెప్తాను. మానవులకి ఎలా ధర్మాలు ఉంటాయో భగవంతుడు కూడా కొన్ని రకాల పశు ధర్మాలు అనేటివి ఉంటాయి. ఒక్కొక్క జీవికి మీరు చూసిస్తారు, మనకు లయన్ కింగ్ అని ఒక సినిమా వచ్చింది, దాంట్లో కూడా ఏదో సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకుంటారు వాళ్ళ ఫారెస్ట్ లో. సో అట్లనే ఏదైనా పశు ధర్మాల్లో కూడా కొన్ని ఉండొచ్చు, మానవులకి ధర్మాలు ఉన్నాయి. అక్కడ ఎక్కడైనా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యి ఉండొచ్చు. అప్పుడు తర్వాత అట్లాంటి జన్మల్లో మీరు ఉండి ఏదైనా బలి కాబడినప్పుడు అమ్మవార్లకు బలి ఇస్తారు. నేను యాక్చువల్లీ కామాఖ్య టెంపుల్ లో అదే తెలుసుకున్నాను, బలి ఇస్తే వాళ్ళు నెక్స్ట్ మనిషి జన్మ వస్తుంది అని అక్కడ నమ్ముతారు. మీరు ఎక్కడో బలి అయి ఉంటాం, అది ఒక పాయింట్. రెండోది, మనము కార్తీక మాస వ్రత కథలని వింటాం. దాంట్లో ఏమంటారంటే దీపము, శివునికి పెట్టిన దీపంలో ఒక ఈగ వచ్చి పడి ఏదో చచ్చిపోయిందో, లేదా ఒక ఎలక మూతో వద్ది ఇట్లా అనడమో, దానికి మంచి జన్మ వచ్చింది అని మనం వింటా ఉంటాం. సో ఇలా పాత జన్మల్లో ఎప్పుడైనా ఈ పశు ధర్మాల్లో ఉన్నప్పుడు, దానిలో ఉన్నప్పుడు ఇలాంటివి ఏమైనా భగవత్ కార్యానికి వినియోగించబడినప్పుడు ఆ జీవి ఉత్తమమైన ఈ మానవ జన్మ లభిస్తుంది. సో మీరు ఎక్కడో అట్లా యూజ్ అవ్వబడి ఉంటారు. సో ఇప్పుడు ఏమైంది, మీ జాతకంలో లగ్నంలో చంద్రుని పక్కన పెట్టేద్దాం. ఫస్ట్ లగ్నం పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే మీకు లగ్నంలో రాహు ఉన్నారు, చంద్రగ్రహం అనే స్థితమయ్యింది. దీని ద్వారా ఏం చెప్పొచ్చు, మీదైతే ఇది మొదటి జన్మ. మరి మొట్టమొదటి జన్మగా ఉన్నప్పుడు రాహువు ఎటువంటి మన స్పీచెస్ లేదా ఎటువంటి ఇవి అనేది ఉంటాయంటే చేసే పనులన్నీ కూడా చాలా మిస్టేక్స్ తోటి మిస్టేక్స్. తర్వాత ఆ మిస్టేక్స్ సరిదిద్దుకోవడం, మళ్ళీ మిస్టేక్ చేయడం, మళ్ళీ సరిదిద్దుకోవడం, ఇలా లైఫ్ అంతా మిస్టేక్ చేయడం సరిదిద్దుకోవడం, మిస్టేక్ చేయడం సరిదిద్దుకోవడమే. ఇది మీకు ఏం చెప్పాను నేను ఇందాక, ఫస్ట్ బర్త్ అని చెప్పా కదా. ఒక స్టేజ్ లో ఈ ఫస్ట్ బర్త్ అనేది కొన్ని వందల సంవత్సరాలు ఒక స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్ లో ఇప్పుడు మీరు నడుస్తా ఉన్నారు. ఇది రాహు వల్ల మనకు కొన్ని పాయింట్లు ఇట్లా జనరేట్ చేస్తుంది. తర్వాత రాహు చంద్రుడితోటి కూడుకున్నాడు. ఇక్కడ చంద్రుడు అంటే మనము మనస్సు, మదర్. చంద్రుడు అంటే మదర్, చంద్రుడు అంటే మనస్సు. ఇట్లాంటి కారకత్వాలన్నీ మనకు చంద్రునితో వస్తాయి. రాహు అంటే ఒక మాయ, ఒక ఇల్యూజన్, ఏమెప్పుడు చేస్తాడో తనకి తెలియదు. ఇట్లాంటి 2 రకాల క్యారెక్టర్స్ ఉన్న గ్రహాలు మీకు ఒక్కటే చోట కలవడం, అది కాక ఆత్మకారకత్వ స్థితిలో ఉండడం వల్ల ఏమవుతుందంటే ఈ 2 స్టేట్స్ మీకు అప్లై అవుతూ ఉంటాయి. దానివల్ల ఏమవుతుంది, ఎక్కువగా మెంటల్ టెన్షన్ పడడం, ఏరియా డిసిషన్ మేకింగ్ లో సమ్ టైమ్స్ ఫెయిల్ అవ్వడం, ఎవ్రీడే ఒక స్టెప్ రాంగ్ చేయడం కరెక్ట్ చేసుకోవడం, ఇది జరుగుతూ ఉంటుంది. ఇది మనకు లగ్నంతో రాహు చంద్రుడు కలయిక వలన జరిగే. సబ్స్క్రైబ్ చేయండి. Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.